హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ వంకాయ పప్పు చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాసుడు కందిపప్పును ఇలా కడిగి తీసుకున్నాను. ఇలా కడిగిన పప్పులోకి ఒక పావు కేజీ వరకు వంకాయ ముక్కలు, ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూను నూనె, 2 గ్లాసుల వాటర్. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని 3 విజిల్లు రానివ్వాలి. 3 విజిల్స్ అయితే వచ్చాయి. కొద్దిసేపు ఆగి మూత ఓపెన్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర ఇలా కడిగి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా పప్పు ఇలా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు అంతా చక్కగా వేగింది. పప్పులోకి కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ వంకాయ పప్పు రెడీ.